హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఉండే పాలకూర కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. బిర్యానీ బోర్ కొట్టి టేస్టీగా ఇంకేదైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీ కూడా. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 3 స్పూన్స్ ఆయిల్, తరిగిన పాలకూర 3 కప్పులు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో, 2 స్పూన్ల నెయ్యి, 4 లవంగ మొగ్గలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 స్పూన్స్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, అరకప్పు జీడిపప్పులు తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో 3 స్పూన్స్ ఆయిల్ ఇంకా 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. దానిలో 4 లవంగ మొగ్గలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అవి వేగిన తర్వాత జీడిపప్పులను వేసి బాగా ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకోండి. అవి వేగిన తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోండి. టమాటా ముక్కలు కొంచెం వేగిన తర్వాత దానిలో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 3 కప్పుల కొత్తిమీరను కుక్కర్లో యాడ్ చేసుకోండి. పాలకూర పచ్చిదనం పోయి దానిలోని వాటర్ అంతా బయటకు వచ్చేసేంత వరకు వేయించుకోండి. పాలకూర త్వరగానే ఉడికిపోతుందండి. ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి ఉడుకుతున్నప్పుడు దీనిలో మనం 3 కప్పుల రైస్ని యాడ్ చేసుకోవాలండి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల అన్నం ముద్దలా కాకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో మనం ఎన్ని కప్పులు తీసుకుంటామో అంతకు రెట్టింపు వాటర్ పోయాలండి. నేను 3 కప్పులు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 6 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వాటర్ బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అవ్వడం వల్ల వాటర్లోని ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. తర్వాత సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వేసేంత వరకు ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మళ్ళీ గరిటెతో మిక్స్ చేసుకోండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనిలోకి వెజ్ కర్రీ, నాన్ వెజ్ కర్రీ ఇంకా పెరుగు చట్నీ ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే పిల్లలకు లంచ్ బాక్స్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.